అయోధ్యకైతే కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల అగరబత్తి, 2100 కిలోల గంట, 1100 కిలోల పంచలోహ మహాదీపం, బంగారు పాదుకలు హైదరాబాద్ నుంచి, 10 అడుగుల తాళం చెవులు, ఏకకాలంలో 8 దేశాల సమయం చూపించే గడియారం, ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్యకి ఇలా ఎన్నో ప్రత్యేక కానుకలు అందుతున్నాయి. నేపాల్లోని సీతమ్మ జన్మస్థలమైన జనక్పూర్ నుంచి 30 వాహనాల్లో 3000కు పైగా కానుకలు తెచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధి బృందం వారి దేశంలో ఉన్న అశోకవనం నుంచి శిలం తీసుకొచ్చింది. గుజరాత్ నుంచి ధ్వజస్తంభాలతో పాటు స్వర్ణతాపడం చేసిన దాదాపు 5 అడుగుల డమరకం వచ్చింది. నాగపూర్కి చెందినటువంటి షెఫ్ విష్ణు మనోహర్ ప్రాణప్రతిష్ఠ రోజున భక్తుల కోసం 7000 కిలోల సంప్రదాయ వంటకం రామ్ హల్వా సిద్ధం చేస్తానని ప్రకటించారు. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ నుంచి యజ్ఞం కోసం 200 కిలోల లడ్డూలు పంపబోతున్నారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పంపిణీ కోసం 1,00,000 లడ్డూలు పంపుతామని ప్రకటించింది. గుజరాత్లోని సూరత్ నుంచి సీతమ్మకు ప్రత్యేక చీర, కంఠహారం పంపారు. సుగంధ ద్రవ్యాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన యూపీలోని కన్నౌజ్ నుంచి ప్రత్యేక పరిమళ ద్రవ్యాలు, పన్నీరు అయోధ్యకు పంపుతున్నట్టు కన్నౌజ్ అత్తర్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ త్రివేది తెలిపారు.